హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన మియాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర మెయిన్ కమర్షియల్ రోడ్కి కనెక్టెడ్గా లొకేట్ అయ్యున్న ఒక గేటెడ్ కమ్యూనిటీ సొసైటీలో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ టోటల్ కమ్యూనిటీ జిహెచ్ఎంసి అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు. కన్స్ట్రక్షన్ చేసి ఒక 2.5 ఇయర్స్ అయి ఉంటుందండి. అండ్ ఇందులో మనకు రెసిడెన్షియల్గా 100% ఆక్యుపెన్సీ ఉంది. కమర్షియల్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి కమ్యూనిటీకి డిస్టెన్స్ వచ్చేసి 1.2 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ గచ్చిబౌలి కొండాపూర్ లొకేషన్కి 7 కిలోమీటర్ రేడియస్లో రెసిడెన్షియల్గా లొకేట్ అయి ఉన్న కమ్యూనిటీస్లో ఫుల్లీ ఫర్నిష్డ్ 3 BHK ఫ్లాట్స్ ఇమీడియట్గా ఆక్యుపెన్సీ కోసం చూస్తున్న వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి. ప్రాపర్టీ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ 3 BHK ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి 1918 స్క్వేర్ ఫీట్ అండి. 1918 స్క్వేర్ ఫీటు. యూడిఎస్ వచ్చేసి మనకు 51 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. డెడికేటెడ్ టు కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు 1.5 ఇయర్ ఓల్డ్ అండి. ప్రజెంట్ మనకు రెసిడెన్షియల్గా ప్రాపర్టీ ఓనర్స్ ఇందులో స్టే చేస్తున్నారు. అండ్ ఈ ప్రాపర్టీ సేల్ పెట్టడానికి రీజన్ వచ్చేసి ప్రాపర్టీ ఓనర్స్కి బెంగళూరు జాబ్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది. అండ్ మనకు ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ మీరు వీడియోలో చూస్తున్నట్టయితే ఈ ప్రాపర్టీని టెనెంట్స్కి ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టపడడం లేదు. అందుకే ప్రాపర్టీని యాజ్ టీజ్గా గుడ్ కండిషన్లోనే మనకు నెక్స్ట్ ఓనర్స్కి సేల్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ ప్రాపర్టీ ఫ్లోర్ ప్లాన్ వైజ్గా చూసుకుంటే డ్రాయింగ్ ఏరియా, లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్, కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్, లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ, 3 బెడ్రూమ్స్లో 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్, ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఒక బెడ్రూమ్కి అటాచ్డ్గా స్పేషియస్ సిట్అవుట్ రోడ్ ఫేసింగ్ బాల్కనీ అనేది లొకేట్ అయి ఉందండి. ఇంటర్నల్గా మనకు ఫర్నిచర్, ఇంటీరియర్ వుడ్ వర్క్ చాలా బాగా చేయించుకున్నారు. అండ్ ప్రాపర్టీ కండిషన్ కూడా మనకు బ్రాండ్ న్యూగానే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ సిట్అవుట్ బాల్కనీ ఏరియాలో మనకి ఇండోర్ ప్లాంటేషన్ ఏ విధంగా అరేంజ్ చేశారో మీకు క్లియర్గా ప్రాపర్టీ కండిషన్, ఫ్లోర్ ప్లాన్, ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. సిట్అవుట్ బాల్కనీ ఏరియాలో మనకి హ్యాండ్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేసి ఇండోర్ ప్లాంటేషన్ తోటి డెకరేట్ చేశారు. అండ్ లివింగ్ ఏరియాలో మనకు చూడండి డైనింగ్ స్పేస్, లివింగ్ ఏరియా, డ్రాయింగ్ ఏరియా, మనకు ఫ్లోర్ ప్లాన్ ఏ విధంగా ఇంటీరియర్ చేయించారని చూపిస్తున్నాను. వుడ్ వర్క్ తోటి మనకు పూజా గది స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఈ బెడ్రూమ్కి కనెక్టెడ్గా వాష్రూమ్ ఉంది. అండ్ ఒక స్పేషియస్ సిట్అవుట్ బాల్కనీ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అండ్ ఒక మినీ బాల్కనీ మనకు బెడ్రూమ్కి కనెక్టెడ్గా ఉంటుంది. అండ్ బెడ్రూమ్ సైజ్ పరంగా కూడా మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ ప్రాపర్టీ మనకు నార్త్ వెస్ట్ కార్నర్ అండి. నార్త్ సైడ్ రోడ్ ఉంటుంది. కమ్యూనిటీ పరంగా చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. 2 సైడ్ మనకు ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల అండ్ మాక్సిమం 3 సైడ్ ఓపెన్ స్పేస్ ఉంది ఫ్లాట్కి. అందువల్ల మనకు 100% ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ అనేది ఫ్లాట్ ఇన్సైడ్ అనేది కవర్ అవుతుంది. అండ్ ఇందులో ప్రొవైడ్ చేసిన వాష్రూమ్స్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది మనకు సిట్అవుట్ బాల్కనీ స్పేస్. మామూలుగా మన కమర్షియల్ రోడ్ ఫేసింగ్తో ఉన్న ఫ్లాట్స్లో సౌండ్ పొల్యూషన్ ఇష్యూ అనేది మనకు జనరల్గా ఉంటుంది. బట్ ప్రాపర్టీ ఓనర్స్ ఏం చేశారంటే సౌండ్ ప్రూఫింగ్ యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ అండ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేసుకున్నారు. అందువల్ల మీకు వన్స్ డోర్స్ కానీ విండోస్ కానీ క్లోజ్ చేస్తే ఎటువంటి సౌండ్ అనేది ఫ్లాట్ ఇన్సైడ్ రాదండి. సౌండ్ ప్రూఫ్గా ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి. అండ్ మెయిన్ కమర్షియల్ రోడ్కి కనెక్టివిటీ ఉండడం వల్ల మనకు రెసిడెన్షియల్గా స్టే చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఎగ్జిస్టింగ్ మెట్రో స్టేషన్ ఆల్రెడీ మియాపూర్ అనేది నియర్ బైగానే లొకేట్ అవ్వడం వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఐటీ కారిడార్ని బేస్ చేసుకొని రెసిడెన్షియల్గా స్టే చేయాలనుకున్నా కానీ అల్విన్ ఎక్స్ రోడ్, హఫీజ్పేట్ టువర్డ్స్ కొండాపూర్, గచ్చిబౌలి ఇక్కడ రెగ్యులర్గా ట్రావెల్ చేసే మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఉంది. అండ్ దాని ద్వారా రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి మనకు రోడ్ యాక్సెస్ కన్వీనియంట్గా ఉంటుంది ఈ రెసిడెన్షియల్ కమ్యూనిటీకి. అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఈ బెడ్రూమ్కి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అవైలబుల్ ఉందండి. బెడ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు.
స్టోరేజ్ స్పేస్‌కి వార్డ్‌రోబ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. టీవీ యూనిట్ కూడా మనకి ఈ బెడ్‌రూమ్‌లో మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ప్రాపర్టీకి సంబంధించిన ఎటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకేదైనా మనకు అక్కడ ఉన్న డీటెయిల్స్ కాకుండా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నంబర్‌కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్‌గా 100% ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి. అండ్ వీడియోలో కంటిన్యూ అవుతుండండి. మీకు ఇప్పటివరకు 2 బెడ్‌రూమ్స్ కవర్ చేశాను. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్‌రూమ్ కవర్ చేస్తాను. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్‌రూమ్‌లోకి ఎంటర్ అయ్యామండి. బెడ్‌రూమ్స్‌లో మనకు ఫ్లోరింగ్ వచ్చేసి వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇస్తున్నారండి. అండ్ బెడ్‌రూమ్ సైజెస్ కూడా మీకు వీడియోలో క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇంటీరియర్ మాత్రం చాలా బాగా చేయించుకున్నారు. అండ్ ఈ కమ్యూనిటీలో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయండి. సెక్యూరిటీ పరంగా సీసీటీవీ సర్వేలెన్స్ అండ్ మనకు సెక్యూరిటీ గార్డ్స్ అవైలబుల్ ఉంటారు. మాస్టర్ బెడ్‌రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్‌రూమ్ ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేసింది. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ రిపీట్ చేస్తానండి. 3 బీహెచ్‌కే కార్నర్ ఫ్లాట్ మియాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న మెయిన్ కమర్షియల్ రోడ్‌కి కనెక్టెడ్‌గా లొకేట్ అయ్యి ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఈ ఫ్లాట్ అనేది సేల్‌కొచ్చింది. ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు 1 ½ ఇయర్ ఓల్డ్ అండి. ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు 1918 స్క్వేర్ ఫీటు 1918 స్క్వేర్ ఫీటు. యూడిఎస్ వచ్చేసి 51 స్క్వేర్ యార్డ్స్ డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. థాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us.